తరపున మీకందరికీ మా ప్రేమలను శివుడు దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మనల్ని కాపాడి బలపరిచి మరొకసారి దేవుని సన్నిధానంలో కనపడడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం కొరకై దేవుని ఎంతగానో స్థుతించబద్దులమైనటువంటి పిల్లరా. మరి ఈ యొక్క అంత్య దినాల్లో మనం అపాయకరమైన కాలాల్లో నివసిస్తున్నాం పిల్లరా. కాబట్టి మనము మన యొక్క విశ్వాసాన్ని ఎంతగానో కాపాడుకోవాలి. చిన్న చిన్న విషయాలకు అపవాది ఏం చేస్తాడంటే లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము ముందుకు బదులమైంటున్నాం. కాబట్టి మరి దేవుడి చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడి పిల్లలుగా మనందరికీ కూడా ఉన్నది పిల్లలు. మరి ఈ యొక్క వాక్య భాగంలో మరి దిన వాక్య భాగంగా దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకుంటా, దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకుంటా, దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకుంటా. మరి దీని విషయం మనము ధ్యానం చేసుకున్నాం పిల్లరా. దేవునికి ఇష్టమైనది ఏది దేవునికి ఇష్టమైనది అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంది, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడం, తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం, తర్వాత క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఆ తర్వాత మనం విశ్వాసంతో మాట్లాడటం, తర్వాత విధేయత చూపించడం, దేవునికి విధేయత చూపించడం, తర్వాత ప్రేమ కలిగి జీవించడం, తర్వాత దయ కలిగి జీవిస్తూ యేసుక్రీస్తు బోధనలను అనుసరించడము మనము నేర్చుకోవాల్సినటువంటి వారిని ఉంటున్నాం పిల్లలు. తర్వాత నెక్స్ట్ దేవునితో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడము, తర్వాత జీవితంలో ఉన్నటువంటి అన్ని దశల్లో యవన దశల్లో, వృద్ధాప్య దశలో, మరి తర్వాత అన్ని రకాలైనటువంటి దశల్లో, బాల్య దశలో, మరి అన్ని రకాలైనటువంటి దశల్లో కూడా దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించడం, ఆ తర్వాత దేవుని ఈ విధంగా మరి గౌరవించడం అనేది మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా దేవునికి ఇష్టమైనది ఏదో మనము తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. కాబట్టి మనమందరం కూడా దేవుని పైన విశ్వాసాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని పైన విశ్వాసాన్ని కలిగి ఉండడము నేర్చుకోవాలి. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడే వారంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే మరి దేవుని ప్రేమించడం అనేది దేవునికి ఇష్టమైనది. కాబట్టి మనము దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. తర్వాత బైబిల్ చదవడం దేవునికి ఇష్టమైనది. కాబట్టి మనం బైబిల్ చదివే వారంగా ఉండాలి. ధ్యానించడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం దేవునికి ఇష్టం. కాబట్టి మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. తర్వాత వాక్యాన్ని జీవితంలోనికి అనువర్తింపజేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత నెక్స్ట్ మరి ప్రార్థన ద్వారా ఆయనతో కూడా సంబంధాన్ని కలిగి ఉండడం, ఆ తర్వాత విశ్వాసాన్ని క్రియల్లోనికి మరి తెచ్చుకోవడము, తర్వాత మంచి పనులు చేయటము, ఆ తర్వాత నెక్స్ట్ పశ్చాత్తాపముతో కూడా మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒప్పుకోవడం దేవునికి ఇష్టమైనటువంటివి పిల్లలు. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన వాటన్నిటిని కూడా మనము తెలుసుకొని ఆ ప్రకారంగా దేవునికి ఇష్టమైన కార్యాలు మనము ఈ యొక్క లోకంలో జీవనయాత్రలో మనము చేయడం కాక, ఆ ప్రకారంగా దేవుడు మనల్ని నడిపించడం కాక. నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తామా? సరే, తర్వాత ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఎఫెసీ 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె మనము నడుచుకునే వారంగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుస్తుంది. కాబట్టి దేవునికి ప్రీతికరమైనది ఏదో మనము పరీక్షించుకుందాం గాక, ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆ విధంగా సహాయం చేయను గాక. తర్వాత వెలుగు సంబంధుల వలె మనము నడుచుకుందాం గాక. నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చేద్దామా? స్తోత్రం కలుగును గాక. తర్వాత
దేవునికి ప్రీతికరమైనది ఏదో మనం పరీక్షించి తెలుసుకోవాలి, నడుచుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత వెలుగు సంబంధంగా జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నారు పిల్లలు. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాం. మరియు తమ మనసులలో దేవుని చోటుని లేకపోయింది. వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయింది. చోటు ఇయ్యనలేకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. కాబట్టి మరి వారైతే ఏం చేస్తున్నారంటే తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయింది. చోటు ఇయ్యలేదు, దేవునికి చోటు ఇయ్యలేదు, మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు. కాబట్టి చేయరాని కార్యం చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను, భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. కాబట్టి చేయరాని కార్యాలు చేస్తే దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క మనసులో ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత దేవుడిని మన మనసులో మరి చోటు ఇచ్చినటువంటి వారంగా మనము ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడు కూడా దేవుని మన హృదయంలోకి ఆహ్వానించుకుంటూనే ఉండాలి పిల్లలు. ఎప్పుడు మన హృదయంలోకి తీసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు బయటకు పంపించే వారంగా మనము ఉండకూడదు. ఎప్పుడు కూడా నా హృదయంలోనే ఉండేస్తాయి అని చెప్పేసి మనము చెప్పేవారంగా ఉండాలి. ఆ విధంగా మరి మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారని రాయబడింది. చోటు ఇయ్యనలేకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయటప్పుడు దేవుడు భ్రష్ట మనసుకు వాటిని అప్పగించారు. కాబట్టి మరి భ్రష్ట మనసుకు అప్పగించబడకుండా చేయరాని కార్యాలు మనం చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి మన మనసులో నిలుపుకోవడం కాక దేవుడు ఆ ప్రకారం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయడం కాక నమ్మిన స్తోత్రం చెప్తామా. తర్వాత నెక్స్ట్ రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడలేదు. కాబట్టి కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కాబట్టి మనము శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరుద్ధమైనదని మనము తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైనది చేయాలి. దేవుని యొక్క మనసును ఎరగాలి. దేవుని యొక్క మనసును ఎరిగే వాళ్ళగా దేవునికి ఇష్టమైనది ఏదో మనము తెలుసుకునే వాళ్ళగా ఉండాలి. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి ఇష్టమైన ఇష్టము లేదు. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు కాకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సును ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి శరీరానుసారమైనటువంటి మనస్సు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడేదిగా ఉండదు, ఏమాత్రం కూడా లోబడలేదు. కాబట్టి మనం శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా కాకుండా ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనము జీవించాలి. కాబట్టి ఈ లోకంలో మరి శరీరాశ, నేత్రాశ, జీవోద్దంబాలు ఉన్నాయి. మీ తండ్రి వల్ల కలిగినటువంటివి క్రియలు. కాబట్టి మరి అపవాది సంబంధమైనటువంటి ఆ క్రియలను మనము విసర్జించే వారంగా ఉండాలి. తర్వాత మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా ఉపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షించబడి ఇది మీ వలన కలిగినది కాదు, మన వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుని యొక్క వరమే. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మనం పోయినటువంటి యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ఇది మన వల్ల కలిగినది కాదు, కానీ దేవుని యొక్క వరమే పిల్లలు. కాబట్టి మనము విశ్వాసం కలిగినటువంటి మనము దేవుని యొక్క కృపచేత రక్షించబడి ఉన్నటువంటి మనము అది దేవుని వలన కలిగినది అని మనము విశ్వసించడం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం పిల్లలు. ఇది దేవుని యొక్క వరమే అని విశ్వసించాలి మనం. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి దేవుని యొక్క మనస్సును ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరు అతిశయపడడానికి వీలు లేదు పిల్లలు. అది
మనము చేసే కార్యాల వలన, పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు, గుడులు గోపురాలు కట్టించడం, ఇంకా రకరకాలైనటువంటి కార్యాలు, పుణ్య కార్యాలు చేయడం వలన కలిగినటువంటిది కాదు కృప. దేవుని యొక్క కృప మరియు దేవుని యొక్క రక్షణ అనేది అది దేవుని యొక్క కృప ద్వారానే కలుగుతూ ఉంది. దేవుని యొక్క చిత్తానుసారంగా మనకు విశ్వాసం ద్వారా కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాం పిల్లలు. కాబట్టి అది క్రియల వలన కలిగినది కాదనేది మనము గ్రహించాలి. కాబట్టి మనం ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదు, అతిశయపడడానికి వీలు లేదు, ఏమాత్రం కూడా అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనము కృప చేతనే రక్షణ పొంది ఉన్నాం పిల్లలు, రక్షించబడ్డాము, దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడ్డాము. కృప ద్వారానే అది జరిగింది, కృప ద్వారానే రక్షణ పొందామనే మరి గొప్ప నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. పరలోక రాజ్యాన్ని చేరుకుంటామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని ఆయన విశ్వాసించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాని తర్వాత మరి రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. రోమ 8:15 చదువుకున్నాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. భయపడుటకు దాసపు ఆత్మను మనము పొందలేదు. అన్ని విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. రకరకాలైనటువంటి సమయమైనటువంటి విషయాలకు మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. భయపడడానికి దేవుడు మనకు దాసపాత్మను మనము పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితేవి అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు రోమియోలకు రాస్తూ మరి తెలియపరుస్తున్నాడు పిల్లలు. కాబట్టి మరి ఈ విధంగా దత్తపుత్రాత్మను మనము పొంది ఉన్నాం. ఆత్మ కలిగినటువంటి వారమై మనము ఏమని మొదలుపెడుతున్నామంటే అబ్బా తండ్రి అని మొదలుపెట్టుకుంటున్నాము. అబ్బా తండ్రి అని మొదలుపెట్టుకోవడానికి దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించి ఉన్నాడు. దత్తకుమారుడుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. తన యొక్క సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును దత్తకుమారుడుగా, దత్తపుత్రుడుగా దేవుడు మనకు దత్తత తీసుకురాబడినటువంటి కుమారుడుగా మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. కాబట్టి మనము భయపడాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి భయపడడానికి దాస్యపాత్మను మనము పొందలేదు. మరి మనుషులు చూసి వణుకుంటూ మరి దాసవం కావాల్సినటువంటి అవసరత మనకు లేదు. మనుషులు చూసి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో మరి అని మనము భయం చెందాల్సిన, భీతి చెందాల్సిన అవసరత లేదు. సరే, తర్వాత ఎందుకంటే మనము దత్తపుత్రాత్మను పొందితిమి, దేవుని యొక్క ఆత్మను పొంది మనం అబ్బా తండ్రిని మొదలుపెట్టుకోవడానికి దేవుడు మనకు అటువంటి మరి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు పిల్లలు. తన యొక్క ప్రేమ ద్వారా మనకు ఉచితంగా మనకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మరి ఆ విధంగా తన యొక్క ప్రియుని ద్వారా తాను ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తానుసారమైనటువంటి చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనము తనకు కుమారులుగా ఉండడానికి, కుమారులుగా మనల్ని స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసము ఆయన నిర్ణయించుకున్నాడు. మనం తన ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. మనము ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండడానికి ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క ఉచితమైనటువంటి మరి గొప్ప సంకల్పమైనది. ప్రతి మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. సరే, తర్వాత మరి కాబట్టి దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలంటే, దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకోవాలంటే మరి మనము ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలంటే మీకా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. మీకా గ్రంథము
మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అడుగుతున్నాడు. కాబట్టి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది మనకు అవసరం లేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉత్తమమైనది అవసరం లేదు. ఉత్తమ విషయాల మీద మనసు ఉంచుతున్నారు కానీ ఉత్తమమైన విషయాల మీద మనసు ఉంచట్లేదు. ఉత్త విషయాలు మాట్లాడుతున్నారు కానీ ఉత్తమమైన విషయాలు మాట్లాడటం లేదు. కాబట్టి ఉత్తమమైనటువంటి వాటిని గురించి మనం